నాణ్యము పోగొట్టుకుంటుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు అంతయు ఏంటమ్మా ఆమె ఇల్లు దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు జాగ్రత్తగా వెతికిందా. అట్లాగే దేవుడు మనకు దొరికే వరకు ఏం చేయాలి? మనము పాత్రను గట్టిగా చేపట్టి పాత్ర చేస్తే దేవుడు మనకు అన్నిటినీ సమకూరుస్తానని మాట్లాడుతున్నాడు. ఇల్లు ఊడ్చి అది దొరికిన వరకు జాగ్రత్తగా వెతికిందా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను ఏం చేసింది? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పిలిచి నాతో కూడా మీరును సంతోషించుడి. ఎందువలన? పోగొట్టిందాన్ని దొరికింది కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నాతో పాటు కూడా మీరు లోకాసువార్త 15వ అధ్యాయము 8 నుంచి నాతో కూడా సంతోషించనని నేను పోగొట్టుకుని నా నాణ్యం దొరికింది వాని వారితో చెప్పగలుగుతుందా? దేవుని స్తోత్రములు. అట్లాగే యోహాను సువార్త 6వ అధ్యాయము చెప్పండమ్మా. చెప్పచ్చు అమ్మకి. మనం ఈ లోకంలో దేని గురించి సంతోషిస్తున్నాము? నేను ఇల్లు కట్టుకుంటున్నామని సంతోషపడుతున్నాను, లేక దేవుడు నాలో ఉన్నాడు నాకు బహుగా నన్ను ఆశీర్వదించాడు, నేను బాగా వద్దులో పట్టినానని సంతోషించనా, లేక నా పిల్లలు వాళ్ళు అందరూ బాగుండారని సంతోషించనా? ఇవన్నిటి గురించి సంతోషిస్తే యోనా సొరసెట్టు అప్పటికప్పుడు మురికిన సొరసెట్టు మీద కూర్చి ఎంత సంతోషించాడు కదా, అట్లా అవుతాడు. వాటి గురించి నేను సంతోషించకూడదు. అదే వాటి గురించి నేను సంతోషించకూడదు. నేను నిజమైన దేవునికి బిడ్డనైనందుకు నాకు సర్వసంపదలు ఆయన దగ్గర ఉన్నాయని నేను ఎరిగి నిత్యరాజ్యం కొరకు నేను కనిపెట్టుకొని వస్తున్నాను. ఎప్పుడైనా నేను రెడీగా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ కొరకు ఎదురు చూస్తున్నట్టుగా దాని కొరకు సంతోషించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 39 చూడండమ్మా. యోహాను సువార్త పత్రికలు కదా సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము 39 ఏమన్నా